హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాంక్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో జనవరి 27కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జిఎస్ పాయింట్లు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, జనవరి నెలలో భారత నావికాదళం తొలి శిక్షణా స్క్వాడ్ షిప్లు ఏ దేశ పోర్టుకు చేరుకున్నవి? ఆప్షన్ ఏ వియత్నాం, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి మలేసియా. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి థాయిలాండ్. అదేవిధంగా ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి కొన్ని షిప్ను పరిశీలిస్తే ఐఎన్ఎస్ వాగ్సిరి డిసెంబర్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇందులో ప్రయాణించడం వల్ల ఇది న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఐఎన్ఎస్ కౌండిన్యా, ఈ షిప్కున్న ప్రత్యేకత ఏమిటంటే ఇంజిన్ లేకుండా తెరచాపల సహాయంతో నడిచే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్ సముద్ర ప్రతాప్, ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి పొల్యూషన్ కంట్రోల్ షిప్. రెండో ప్రశ్న చూద్దాం. 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే భారతదేశానికి వందే మాతర గీతం రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ థీమ్ని ఎంచుకోవడం జరిగింది. వందే మాతరం 150 ఏళ్ళు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. గణతంత్ర దినోత్సవం పెరేడ్లో ఏ కొత్త లైట్ కమాండ్ బెటాలియన్ ఆరంగేట్రం చేసింది? ఆప్షన్ ఏ గరుడా బెటాలియన్, ఆప్షన్ బి భైరవ్ బెటాలియన్, ఆప్షన్ సి మార్కోస్ బెటాలియన్, ఆప్షన్ డి పారా స్పెషల్ ఫోర్స్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి భైరవ్ బెటాలియన్. ఇక్కడ మనకి దీని యొక్క వివరణ చూస్తే జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా రాజస్థాన్లో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. 2025లో ఈ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శత్రువులపై మరుపుదాడులు చేయడానికి ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గారికి ఈ అవార్డు లభించినది? ఆప్షన్ ఏ అశోక్ చక్ర, ఆప్షన్ బి కీర్తి చక్ర, ఆప్షన్ సి పరమవీర్ చక్ర, ఆప్షన్ డి చౌరి చక్ర. ఇక్కడ సరైన ఆన్సర్ ఇస్తే కీర్తి చక్ర. గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా గారు ఏ అంతర్జాతీయ మిషన్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి యాక్సిమమ్ 4. నిన్న రోజున గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించిన సూర్యాస్త్ర గురించి ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. సూర్యాస్త్ర అనేది ఏ ఆయుధ వ్యవస్థ? ఆప్షన్ ఏ జలాంతర్గామి, ఆప్షన్ బి మల్టీ కాలిబర్ ర్యాకెట్ లాంచర్, ఆప్షన్ సి రాడర్ వ్యవస్థ, ఆప్షన్ డి ఆయుధ యుద్ధ విమానము. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మల్టీ కాలిబర్ ర్యాకెట్ లాంచర్. మరో ప్రశ్న పరిశీలిద్దాం. డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యొక్క క్షిపణి యొక్క గరిష్ట వేగం ఎంత? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 2026 జనవరి నెలలో భారత నౌకాదళం, అది మొదటిగా చూసిన ప్రశ్న ఇది. మరొకసారి దీనికి సంబంధించి మరో ప్రశ్న పరిశీలిద్దాం. భారత నౌకాదళం తొలి శిక్షణా స్క్వాడ్ షిప్లు క్రింది వాటిలో ఏ నౌక భాగం కాదు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇందులో భాగం కాదు. ఇందులో భాగంగా ఉన్న పరిశీలిస్తే మనకి ఐఎన్ఎస్ తీర్, ఐఎన్ఎస్ శార్దుల, అదేవిధంగా ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్ సారథి, సుజాత అనేవి ఇందులో భాగంగా ఉన్నవి. ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం ఇందులో భాగం కాదు. కానీ ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ఢిల్లీలో గల ప్రధానమంత్రి సంగ్రహాలయం మ్యూజియంలో దీన్ని మోడల్ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్కి ఎంపికైన కేరళ రాష్ట్రానికి చెందిన కేటీ థామస్ గారు ఏ విభాగంలో గౌరవించబడ్డారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ప్రజా వ్యవహారాలు. ఈయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. మత్స్య 6000 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమము, ఆప్షన్ బి డీప్ ఓషన్ మిషన్, ఆప్షన్ సి సముద్ర తీర ప్రాంత అభివృద్ధి, ఆప్షన్ డి జలవనరుల నిర్వహణ పథకము. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి డీప్ ఓషన్ మిషన్. నిన్న రోజున దీనికి సంబంధించిన బృందము గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం వల్ల ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది.